ఒరిస్సా నుంచి వాళ్ళు వచ్చి ఇది 3వ వారం అవుతుంది. ఏమైందంటే 2 రోజుల నుంచి ఆ అమ్మాయి ఒకలాగా మాట్లాడడం, ఒకలాగా యాక్షన్ చేయడం చేస్తుందని సిస్టర్స్ చెప్పారు. మొన్న ప్రీవియస్ డే కదా, మొన్న ఆదివారం నేను లేను. అప్పుడు సిస్టర్ నాకు వచ్చిన తర్వాత చెప్పారు, ఆ అమ్మాయి కొంచెం బాగాలేదు, ఇంటికి పంపిద్దాము, వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి తర్వాత మళ్ళీ తీసుకుని రావచ్చు అని చెప్పారు. అందుకు నేను మాట్లాడి నేను నిన్న వచ్చిన తర్వాత మా ఫాదర్కి ఫోన్ చేసి, ఫాదర్ తను బాగాలేదంట, ఫాదర్ హెల్త్ బాగట్లేదంట, ఒకసారి ఇంటికి పంపించి మళ్ళీ తీసుకుని రావచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. మాట్లాడి అయిపోయిన తర్వాత మేము జపదండి చెప్పాము, అక్కడే బయట కూర్చొని జపమాలు చెప్పి అక్కడే భోజనం చేసాము. ఇంకా నేను చెప్పాను పిల్లలతో, ఎవరు లోపలికి వెళ్ళొద్దు, అందరూ అటు ఇటు కొంచెంసేపు నడవండి, వాకింగ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఆ పిల్ల అప్పటికే చాలా డల్గా అయిపోయింది. నిన్న డల్గా అయిపోయింది. నేను రాగానే అడిగి ఏమైంది అంటే జ్వరం అని చెప్పారు. జ్వరం అని చెప్తే నేను మాట్లాడాను, బాగానే ఉంది. తర్వాత సైలెంట్గా ఉండేసరికి వాళ్ళు అన్నారు, లేదు సిస్టర్ నిన్ను కూడా ఇలాగే ఉంది, తనతో మాట్లాడండి అని చెప్పారు వాళ్ళ అక్క. మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి అడిగింది, చర్చ్ కేసు చూపించింది. చర్చ్ కేసు చూపించి చర్చిలోకి వెళ్తాను, నాకు తాళం ఇవ్వండి అని అడిగింది. నేను అన్నాను, ఫాదరు లేరు, అటువైపు ఎవరు నడవరు కూడా నడవరు, ఇప్పుడు మనం వెళ్తాం కరెక్ట్ కాదమ్మా, ఇక్కడ ప్రేయర్ చేసుకోండి అని చెప్పాను. కానీ తను ఏం చేసింది, వాళ్ళ అక్క వాళ్ళ కంపానియన్స్తో కలిసి ఇక్కడ కాదు నేను అక్కడికి వెళ్ళాల్సిందే అని ఆ అమ్మాయి గ్రోటో దగ్గరికి వెళ్ళారు. నేను అన్నాను, ఒక్కదాన్నే పంపించొద్దు, అందరూ వెళ్ళండి, నడిచినట్టు ఉంటుంది, ప్రేయర్ చేసినట్టు ఉంటుంది అంటే వాళ్ళు వెళ్ళారు, పిల్లలందరూ వెళ్ళారు. నేను సిస్టర్ ఇక్కడే కూర్చొని ఉన్నాం బయట. తర్వాత వాళ్ళందరూ వెళ్ళి గట్టిగా ప్రార్థన చేస్తుంటారు, అరిచి ప్రార్థన చేస్తున్నాను అనమాట. దేనికోసం? ప్రపంచంలో ఉన్న పాపాల కోసం, తప్పులు చేసిన వాళ్ళ కోసం, జైల్లో ఉన్న వాళ్ళ కోసం, ప్యారిష్ కోసం, ఫాదర్ల కోసం, ఏంటంటే కామన్గా సహజంగా ఉండేవి అందరికీ. అంటే నాది కాదు నీది కాదు, అలా నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు, మా పాపాలను క్షమించు, వెలంగిని మాత మా కోసం ప్రార్థించు, గట్టిగా అరిచి ప్రార్థన చేస్తుంది. అప్పుడు నేను సిస్టర్ అనుకున్నాము, రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారో, సిస్టర్స్ కదా ఎప్పుడు అటువైపు వెళ్ళరు, గట్టిగా మాట్లాడరు, ఎందుకు ఇటు వచ్చి లోపల మన చేపల్లో కూర్చొని ప్రార్థన చేసుకోమని అడిగాను. అప్పుడు అందరూ వచ్చారు, అమ్మాయి రాలేదు. తర్వాత మెల్లగా వచ్చారన్నమాట. అయితే ఆ రోజు సాయంత్రమే సిస్టర్ అక్కడ నుంచొని ఉంటే ఒక పెద్ద పాము వచ్చిందంట. ఆ పాముని వాళ్ళ అక్క చంపారు. ఆ సిస్టర్ ఏమన్నారు, ఈ అమ్మాయి యాక్షన్ చేస్తుంది, ఏదో నటించినట్టుంది అని అన్నారంట. అయితే అది అన్న తర్వాత సిస్టర్ నుంచున్న చోట పక్కమంటే పెద్ద పాము వెళ్ళింది. అది తెలియకుండా సిస్టర్ కాలు వేసేలోపు ఇంకో అమ్మాయి వచ్చి, ట్రైనింగ్లో ఉన్న సిస్టర్ వచ్చి దాన్ని చంపేశారు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మేమిద్దరు మాట్లాడుకుంటున్నాం, 2 కాళ్ళ సందులో నుంచి మండ్రగబ్బ వెళ్ళింది. వెళ్ళేసరికి నేను చూసి ఒక రాయేసి దాన్ని చంపేశాను. అప్పుడు ఆ పిల్ల అక్కడుండి చెప్తుంది, సిస్టరు నేను చెప్పిన మాట నమ్మలేదు కదా, అమ్మ వస్తానంది, అమ్మ మాట్లాడతానంది, నేను చెప్పాను, సిస్టర్ జసింతా నన్ను నమ్మలేదు, అందుకే దేవుడు 2 సార్లు మరణశిక్ష విధించాడు, కానీ ఎస్కేప్ అయిపోయారు సిస్టర్ అని అక్కడ చెప్తుంది ఆమె వాళ్ళ సిస్టర్కి వాళ్ళ కంపానియన్స్కి. తర్వాత వచ్చినాక తను వచ్చి చెప్పారు, నువ్వు సిస్టర్ మేము కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలి, మేము పడుకోము అన్నారు. సరేలే నేను అన్నాను, ఇక్కడే కూర్చోండి ఎక్కడికి వెళ్ళొద్దు, ఒంటరిగా వదలొద్దు అని చెప్పాను. వాళ్ళ కంపానియన్స్, వాళ్ళ అక్క వాళ్ళు, సీనియర్స్ అందరూ ఉన్నారు, బయట కూర్చుని ఉన్నాం మేము కూడా. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు, గట్టిగా ప్రేయర్ చేసుకుంటున్నారు. నేను అన్నాను, అలసిపోతారు, వెళ్ళిపోయి పడుకోండి అన్నాను. తనేం చెప్పిందంటే, లేదు ఈరోజు నేను ప్రార్థన చేయాలి, నాకు వెళ్ళాలని లేదు, నేను ప్రార్థన చేసుకోవాలి, ఇక్కడే చేయాలి, అమ్మ వస్తుంది, అమ్మ చెప్పిద్ది నాకు, అమ్మ నాకు చెప్పింది, ఇంకా అయ్యే మాటలు తను చెప్తా ఉంది, ఇంకేం చెప్పట్లా, గట్టిగా ప్రార్థన చేస్తుంది, ఆ మాటలు మాత్రమే చెప్తుంది. ఇంకా 9:30, 10 ఆ టైంలో నేను అన్నని వెళ్ళి పడుకున్నాను, కొంతమందిని పంపించేశాను. తను వెళ్ళి పడుకోలేక మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చోండి. నైట్ 9:30, 10 ఇంకా పడుకొని కూర్చొని ప్రేయర్ చేస్తున్నారు. అరౌండ్ 11 గంటలకి ఈ చిన్న క్రాస్ ఉంది కదా, అక్కడ పెట్టిన క్రాస్, ఆ క్రాస్ ఇలాగే ఉంది టేబుల్ ఆల్టర్ మీద. తన చేతిలో చిన్న రోసరీ ఉంది, అది కూడా అక్కడే ఉంది. ఆ రోసరీ ఇలా పెట్టి ఇలాగే ప్రేయర్ చేస్తుంటాను. తను అంటుకోలే తన వేళ్లతో, ఆ రోసరీ మొత్తం బ్లడ్ అయిపోయింది అనమాట. నేను మరీ తల్లికి పూలు కడుతున్నాను ఆ రూమ్లో కూర్చొని. తను వాళ్ళ అక్క వాళ్ళ కంపానియన్స్ 4-5 వచ్చారు. సిస్టర్ ఇగో నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, అమ్మ వచ్చిద్దని, వచ్చింది చూడండి, నేను 2 చేతులు ఇలా వచ్చింది అనమాట, ఇలాగే వచ్చి నా దగ్గర కబోర్డ్ దగ్గర నుంచి నేను నుంచి చూస్తుంది. నేను చూడలా, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నేను పట్టించుకోలే. తర్వాత తీరా చూస్తే అమ్మాయి కనిపిస్తుంది, వెళ్ళి చూస్తే ఆ పిల్ల ఏడుస్తూనే ఉంది. అమ్మ వెలంగిని మాత, ఇంకోటి ఏదో వాళ్ళ ఊరి పేరులో ఉంటుంది, మేరీ మాత పేరు. తను చేత క్షమాపణ అడుగుతుంది.
క్షమించండి, మమ్మల్ని క్షమించండి, స్వస్థత దయచేయండి, మా కోసం ప్రార్థించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ చూపిస్తుంది. ఇంకా అప్పుడు మేము అందరం అక్కడే కూర్చున్నాం మా రూమ్లో 1 గంటన్నర, దగ్గర 11:30, 12 వరకు కూర్చున్నాం. అప్పుడు ఏం చెప్పింది అమ్మాయి, 12 గంటలకి అమ్మ వస్తానంది, నేను చేపలకి వెళ్ళిపోతున్నాను, మీరు వచ్చేయండి అంతే. అందరూ వచ్చేసాం ఆమెతో పాటు. వచ్చి ఆ అమ్మాయి సాష్టాంగ నమస్కారం చేసి 2 చేతులు ఇలా చాపింది. చాపి ఇలా పెట్టి 2 నిమిషాలు కూడా ప్రార్థన చేయాల. 2 నిమిషాల తర్వాత ఇలా చూస్తే ఆ పిల్ల బాధ తట్టుకోలేక చెయ్యి ఓపెన్ చేసి అల్లీలో కలుగుతుంటే మొత్తం బ్లడ్ ఉండిపోయింది అన్నమాట. మేము ఆ రక్తం అవన్నీ చూస్తూ ఉండేసరికి క్రాస్ ఉంది, క్రాస్ ఫుల్గా బ్లడ్ అయిపోతుంది. ఇంకా మొత్తం చూసి మాకే లేదు లేదు ఫాదర్, అమ్మాయి క్రాస్ ఇలా పెట్టి క్రాస్ ముందు ఇలా ప్రాస్టిట్యూట్ చేశారు. క్రాస్ కూడా బ్లీడింగ్ అవుతుంది. ఇంకా ఈ అమ్మాయి చేతులు కూడా బ్లీడింగ్ అవుతా ఉన్నాయి. అప్పుడు ఇంకా అమ్మాయి బాగా గట్టిగా అరిచి, ఒక పక్కన నొప్పి, ఒక పక్కన అమ్మాయి క్రాస్ ఉన్నా సరే జీసస్ పేరు ఎప్పుడు తలవలేదమ్మా. ఫస్ట్ అమ్మ వెలంగిని మాత, అమ్మ 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 వెలంగిని మాత, వెలంగిని రక్తం. ఇది ఎంత రక్తం ఏమో 4 శాతం రక్తం, 3 సార్లు రక్తం. తర్వాత ఇక్కడ రక్తం వచ్చేసి ఇక్కడ పాలి, ఇదంతా రక్తం ఏమో. ఇది కన్నీళ్ళు, ఇది అది రక్తం. ఆ అమ్మాయికి మేము నమ్మలేదు. ఆ అమ్మాయి మనం మీరు వస్తా అంటే ఇప్పుడు నమ్మలేదంటే ఆ అమ్మాయికి ఆ బ్రోకర్గా పాపం చేసుకుంటామంటే మన పేరు వస్తుంది అని చెప్పి మా సిస్టర్ తమాషా మాట్లాడుతుంది, ఏది ఇది చేస్తుందని అమ్మాయి ఇంటికి పంపుదాం అనుకున్నా. ఎంటర్ మాట్లాడుతుంది ఇంటికి పంపడం కానీ సిస్టర్తో నేను చూసి అమ్మ వాళ్ళ ఫోన్ చేసి పంపడం అనుకున్నాను. ఇక్కడ కూర్చున్నాను. తర్వాత సిస్టర్కు అప్పుడే కామ్ అయింది. సిస్టర్కి, మా సిస్టర్కి ఎవరైతే నమ్మలేదో మేము సిస్టర్ పక్కనే కామ్ అయింది. కాము చూసి చంపినాము. మళ్ళీ పెద్ద తేలి అది కూడా మళ్ళా వచ్చేసింది తలకి. అప్పుడు ఆ అమ్మాయి అక్కడి నుంచి చెప్తుంది, నా మాట మీరు నమ్మలేదు, మీకోసం 2 సూచనలు పంపించాను, మీరు తప్పించుకున్నారు, దేవుడే మిమ్మల్ని కాపాడలేదు, ఇప్పుడు వస్తుంది మార్గం, నమ్మండి. అప్పుడు ఇది రక్తం వచ్చాక ఇక్కడ కూడా రక్తం కింద పడింది. అదొక రక్తం. తర్వాత ఖచ్చితంగా 1 గంటకు అమ్మ మరియా వస్తుంది అని చెప్పింది. 1 గంటకు పిలిచి అమ్మ వస్తుంది చూడండి మీరని. అప్పుడు వీళ్ళు కాదని చెప్పారు. అప్పుడు నాకు ఫోన్ చేసి నా వాళ్ళు ఫోన్ చేసి చెప్తే సరేనా మేము రాలేదు. తర్వాత ఈ రోజు నుంచి చేతులు నడి పూజలకి అమ్మాయికి ఎక్కడి నుంచి రక్తం మొత్తం తెలియదు. రక్తం ఇప్పుడు అందులో వచ్చారు. సిస్టర్ చాలా నీరసం అయిపోయింది, పండుతోంది అనమాట. రక్తపాట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి మాకు చూడాలంటే సైలెన్స్ చూడాలి, కానీ మనం అక్కడ మాట్లాడుతుంది శబ్దం చేస్తే నేను ఇందాక చెప్పినప్పుడు మనం ఒక పాలిథిన్ యాప్స్ ఉండే పాసిబుల్ అది. ఎందుకంటే అందరూ విగ్రహాన్ని తగలాలని తగిలిపోతుంది అనమాట. చూడండి, నేనేమంటున్నాను అంటే ఫాదర్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఒక పాలిథిన్ కవర్ ఇట్లా వేసుకుంటాను. ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు కాబట్టి దండేస్తున్నారు, నేను కూడా వేసాను అనమాట. అప్పుడు అందుకనే నా చిన్న రిక్వెస్ట్, పాలిథిన్ ఇక్కడ కూడా ఒక పాలిథిన్ కవర్ అందరు ట్రాన్స్పరెంట్గా ఉండేది ఉంటే మనం భద్రపరచుకోగలం. అంటే దూరం దండ తెలిసినప్పుడు లైన్లో ఒకటంటే నీకు తెలిసిన విషయం ఇది ఆప్యాల అది Maria, mote beti ke santi lagila. Mo ato dui jako kichi kako karunai. He mago Maria, mo ato ko madhya tumi se prokaro sabu jantrana tadi kini ho. Mo ato madhya bhoto kashta laguchi. He ma belangini, ora prarthana sunago ma Lourdes mere.
మా వెలంకిని లూర్దమా మా అత్త బిడ్డకే సంతి లగిలా హే మా కుమారి మరియా మా ପର୍ତ୍ତମା ଜନନ୍ତି ମୋର ଘର ଦୁଇଟି ବେଶୀ ମୁତା ଅଛି ଲୁହା କଣ୍ଟାରେ ମୋତେ ମାରିଛନ୍ତି ସେମାନେ ପାପୀ ମଣିଷ ମୋତେ ଏତେ ଲୁହା କଣ୍ଟାରେ ମାରିଦେଲେ ମୁଁ ଏତେ ଯନ୍ତ୍ରଣା ପାଇ ମଲି ମୋତେ ତୁମେ ଆବାହ ହେ ମା ବେଳଙ୍କିନି ହେ ମା ପର୍ତ୍ତମା ଜନନୀ ମତରେ ତୁମେ ବାସ କଲ ମୋ ଗୋଡ଼ ଦୁଇଟାକୁ ଏତେ ଜୋରସେ କଣ୍ଟାରେ ମାରିଦେଲେ ବେଶୀ କଷ୍ଟ ହେଉଛି ହେ ଯୀଶୁ ବାପା କୁମାରୀ ମାରିଆ ମୋ ଛାତିକୁ ତ୍ରିଶୂଳରେ ମୋତେ ଚିରି ଦେଲେ ଗୋ ମୋତେ ବେଶୀ କଷ୍ଟ ହେଉଛି ହେ ମା ବେଳଙ୍କିନି ପର୍ତ୍ତମା ଜନନୀ ମୋତେ ତୁମେ ମୋ ଯନ୍ତ୍ରଣାକୁ ଟାଣିକି ନେଲ ସେଥିପାଇଁ ମୁଁ ତୁମକୁ ପ୍ରାର୍ଥନା କରୁଛି Today standing here in the state of Andhra Pradesh, India, on the Kadapa Diocese, Ramapur Parish, the chapel of Missionaries of Mary, Mother of God. Yesterday night, in different times, there had been taken place 4 miraculous wonders. 4 miracles had taken place. The first miracle, the rosary, we see that lots of blood has been seen in rosary, the blood of Jesus Christ. And we see the blood upon the cross, running blood upon the cross. See, it is in 3 places wherever Jesus was nailed to the death, we see the blood. It was fresh. When our sisters were praying here, they could see it tangibly. And third miracle happened when our little child, who was a candidate into our Missionaries of Mary, Mother of God, through her, Mother Mary indicated us, she called us, see, I am here in front of you. And they started the blood and water from the statue of Mother Mary. And see, there was a lot of blood just flowing down here, with all the cloth got wet. And fourth miracle is that our little child, Kumari Pratibha, she got stigmata into her hand, and she was painfully feeling and bleeding from the head. We can't see where the blood is coming. We can't see where the wounding, what blood was. During the mass consecration time, there was a lot of blood was coming out. And we see around 1 o'clock, so from her eyes, there was bleeding. And Mother Mary was giving message to the world that repent and pray for the priests, for the religious sisters, and sinners, poor people, and sick people. That was the message, repent and pray. So, dear friends, let us come together and take the message of our Lord Jesus Christ through Mother Mary, which was given by this our little child. That she is praying. Even now, the Mother Mary is giving some indication to her. You can tangibly see her. So, blood is coming through her eye. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. సారీ, ముందు అమ్మాయికి ఆ బయట స్టాచ్యూ కాడ దర్శనం ఇచ్చింది. అప్పుడు మా సిస్టర్లు గుర్తించలేకపోయారు. అక్కడే ప్రార్థన చేస్తుంటే పాములు తేళ్ళు ఉంటాయని ఉద్దేశం సిస్టర్ లోపల తీసుకొచ్చినారు.
ఈ అమ్మాయి ఇప్పుడు చెప్తుంది, అందరూ ఆడ పోయి ప్రార్థన చేసుకుందాం అని. అక్కడికి వెళ్ళి పోయి ప్రార్థన చేసుకుందాం అమ్మా. నాకి కావలసిన మాయం మాకు పెట్టమని మా యొక్క గుణవాణి మనుషులు దేవవర ప్రసాదము చేతండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా Some people are there, but just to touch them. बोल आगू में आगू చేస్తున్నాయి. काल पटक అన్నది అదే తెలుసా దానికి చాలా రోజంతా ఒక 5 నిమిషాలు వేసవచ్చు అర్జున్ కాకుండా ఇది